ఈ రోజుల్లో కొంతకాలం మంచిగా ఉండి ఆ తర్వాత చెడ్డగా మారిపోయేటువంటి పరిస్థితులు కూడా ప్రవక్తలకు వస్తున్నాయి, విశ్వాసులకు వస్తున్నాయి. కొన్ని సంవత్సరాలు ఆత్మీయంగా బ్రతికి ఆ తర్వాత చెడిపోయేటువంటి పరిస్థితులు విశ్వాసులకు వస్తున్నాయి, పాస్టర్లు కూడా వస్తున్నాయి. నా మాట్లాడడం వల్ల గట్టిగా హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. మనిషి అనగా విశ్వాసి కావచ్చు, సేవకుడు కావచ్చు, చెడిపోవడానికి 3 కారణాలు ఉంటాయి. ఎవరైనా ఈ 3 కారణాలతోనే చెడిపోవాలి. మొదటి కారణం డబ్బు. డబ్బు తక్కువైతే ఏమి నష్టం లేదు, కష్టాలు వచ్చినప్పుడు అనుభవాలు వస్తాయి. డబ్బు మనకు లేకుండా అప్పులు పాలైనోడు ధన్యుడు. ఎందుకో తెలుసా? దేవుడికి దగ్గర అవుతాడు వాడు. ఒకడికి కష్టాలు రావడం నష్టం అని ప్రభు చెప్పలేదు, ఒకడికి